అందరికీ జై భీమ్. ఈరోజు పొద్దున్నే సెల్ ఓపెన్ చేయగానే చాలా వార్తలు వచ్చినాయి, చాలా న్యూస్ పేపర్లలో. అందులో ఒక్క వార్త మాత్రం చాలా ఆలోచింపజేసింది. ఆ వార్త నిజంగా ఆ వార్త రాసిన రిపోర్టర్ గతంలో జరిగిన లోపాల వల్ల, గతంలో జరిగిన పరిస్థితుల్ని తన ఆలోచనలో పెట్టుకొని భవిష్యత్తులో కూడా ఇదే రిపీట్ కాబోతుంది అనే విధంగా చాలా అద్భుతంగా రాసిండు ఆ వార్తని. ఆ వార్త ఏంటంటే, చేరికలు కలిసి రావడం లేదు. నిజంగా అంటే ఈ పార్టీ నుంచి వేరే పార్టీలకు భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇక మా పార్టీ గెలుపు తథ్యం, మా పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుస్తాడు అని అనుకునే అధినాయకత్వాలు కానీ వాటికి కానీ ప్రజలు వాళ్ళకి కౌంటర్గా దిమ్మ తిరిగే కౌంటర్ అనేది ఇచ్చేస్తున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు అంతకుముందు మన ములుగులో బీఆర్ఎస్ ఒక వేల సంఖ్యలలో వేరే పార్టీల నుండి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు చేసింది. కానీ బీఆర్ఎస్ గెలుస్తుంది, గెలుపు ఖాయం అని అందరూ బీఆర్ఎస్ నాయకులు అతి విశ్వాసంతో ఉన్న సమయంలో బీఆర్ఎస్కు ప్రజలు అసలు మర్చిపోలేని దెబ్బ కొట్టారు. బీఆర్ఎస్ని ఓడించి ప్రత్యర్థికి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అయితే ఇక్కడ నిజంగా ఆ సంఘటన నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఆ పరిస్థితి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నాయకులు తమ అవసరాల కోసం, తన అవకాశాల కోసం, వారి కాంట్రాక్ట్ల కోసం, లేకపోతే ఏదైనా పథకాలు వస్తాయని పోవడం కోసం పోతున్నారు, వాళ్ళ స్వార్థానికి పోతున్నారని ప్రజలు ఎప్పుడో గమనించారు. ప్రజలు కూడా, ఓటర్లు కూడా చైతన్యవంతమయ్యారు. ప్రజలు ఆ రోజు ఎంతమంది బీఆర్ఎస్లో నాయకుల్ని చేర్పించుకున్నా కానీ బీఆర్ఎస్ పార్టీ వేల సంఖ్యలో, ప్రజలు మాత్రం మార్పు కావాలని ఖచ్చితంగా కోరుకున్నారు. కాబట్టే ఎంతమంది నాయకులు పోయినా కానీ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ఓడించారు. అంటే ఇక్కడ ఎంతమంది నాయకులు పోయినా కానీ ప్రజలు ఓడించాలనుకుంటే ఓడిస్తారు అనేది అక్కడ తెలియజేశారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది అభ్యర్థులు వెళ్తున్నారు, స్థానిక నాయకులు వెళ్తున్నారు, వాళ్ళందరూ వెళ్తున్నారు. అయితే ఇది చూసి మామూలుగా సామాన్య అంటే వేరేటోళ్ళు, వారు రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తులు కూడా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి కాబట్టి భారీగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకోవడం సహజం. కానీ ఇక్కడ ప్రజలు మళ్ళీ ఆనాడు మార్పు కోరుకున్న ప్రజలు ఎలాగైతే ఎంతమంది నాయకులు పోయినా కానీ మాకు మార్పు కావాలని బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, ఈరోజు అదే ప్రజలు రైతు బంధు పడలేదు కాబట్టి నాకు రైతు బంధు పడలేదు కాబట్టి నేను రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దనుకుంటే ఎంతమంది నాయకులు పోయినా రైతులు ఓటేయరు. పింఛన్ 4,000 ఇస్తారని అన్నాడు కాబట్టి ఈరోజు ఆ పింఛన్ 4,000 అమలు కావట్లేదు కాబట్టి వృద్ధులు, వితంతువులు, మిగతా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది నాయకులు పోయినా ఓటు పడదు. మిగతా దళితులు, వాళ్ళ దళిత బంధు అమలయ్యి ఉంది కానీ దాన్ని ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా ఆ అభ్యర్థులు లబ్ధిదారులకి వాళ్ళు అందించకుండా వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నారు. కాబట్టి దళిత సామాజిక వర్గం కూడా ఎంతమంది నాయకులు పోయినా మాకేమన్నా లాభం జరిగిందా అని ఆలోచించుకొని లాభం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితుల్లో ఈరోజు లేరు. అయితే ఇవన్నీ పథకాలు 500 రూపాయలకి గ్యాసు పథకం అమలు కాలేదు, కొత్త రేషన్ కార్డులు రాలేదు, మిగతా కొత్త పథకాలు ఏవి రాలేదు అని సామాన్య జనం అంతా గమనిస్తూనే ఉన్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీ, ఒక ఉద్యమ పార్టీని ఆనాడు మార్పు కోసం ఓడించినప్పుడే ఇక్కడ జనం ఎంత చైతన్యవంతమయ్యారు అనేది గమనించాలి. ఓడించిన వారికి కనువిప్పు అవుతుంది, గెలిచిన వారు కూడా కనువిప్పు చేసుకోవాలి. ఎందుకంటే నాయకుల వల్ల ప్రజలు మారే పరిస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ స్థానిక నాయకులు చేరినంత మాత్రాన ఈ స్థానిక నాయకులు ఇప్పుడు రైతు బంధు పడలేదు, ఈ స్థానిక నాయకులు వాళ్ళకి రైతు బంధు పడేసే పరిస్థితులు ఉన్నారా? అధినాయకత్వంతో లేదు. వీళ్ళకి పింఛన్ రాలేదు, 4,000 పెరగలేదు, స్థానిక నాయకులు వేస్తారా?
వేసే పరిస్థితులు లేరు. మిగతా మిగతా అన్ని పథకాలు 500 రూపాయలకి గ్యాసు మిగతా పథకాలలో స్థానిక నాయకులు ఇప్పించే పరిస్థితుల్లో ఉన్నారా, లేదా ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారా అంటే లేదు. అంటే ఈ స్థానిక నాయకుల మీద ఆధారపడి ఓటు బ్యాంక్ అనేది ఉండదు. స్థానిక నాయకుల మీద ఆధారపడి ప్రజలు ఓటేసే పరిస్థితుల్లో ఈనాడు లేరని, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించినప్పుడే నిజంగా అధినాయకత్వాలు తెలుసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తే పెద్ద పెద్ద భారీగా చేరికలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక గెలిచిన పార్టీ. ఎందుకంటే ఆ పార్టీ అస్తిత్వమే కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సగమే అమలు చేసింది, పథకాలు చెప్పింది, ఇంకా సగం పూర్తిగా అమలు చేయలేదు అని మార్పు కావాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదే ప్రజల ఆశల్ని వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇచ్చిన హామీలని సగమైన ఈనాటికి అమలు చేస్తే, లేదా అందులో పావులంతో అమలు చేస్తే ఈరోజు భారీ చేరికలు అవసరం లేకుండా ప్రజలు మళ్ళీ అత్యంత మెజార్టీతోటి ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీని నిజంగా గెలిపించేవాళ్ళు. కానీ మళ్ళీ ప్రజల్ని మర్చిపోయి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా స్థానిక నాయకుల్ని భారీగా చేర్పించుకొని మేము గెలుస్తాం అనుకోవడం మాత్రము అవివేకమే అని నిజంగా ఆ రిపోర్టర్ రాసిన వార్తలో తెలుస్తుంది. నిజంగా ఆ రిపోర్టర్కి, తన ఆలోచనకి సెల్యూట్.